హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో చక్కగా క్రమంగా కూర్చోండి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. సో ఈరోజు ఏంటి ప్రత్యేకత? స్తుతి నైవేద్య పండుగలు. ఈ స్తుతి నైవేద్య పండుగలలో మొదటి దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన కొన్ని విషయాలు జాగ్రత్తగా విని దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. ఓకేనా? దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక మాట చదువుకుందాం. మొదట దస్తలోనిక పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. మొదట దస్తలోనిక పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన విషయాలు ఇక్కడ పౌలు గారు దస్తలోనిక సంఘానికి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు మన పట్ల దేవుని చిత్తం ఏంటి? చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం కదండి, అయ్యా నా పట్ల నీ చిత్తం ఏంటి, మీ ప్రణాళిక ఏంటి అని. ఏంటంట దేవుడి చిత్తము మన పట్ల? ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి ఎల్లప్పుడూ. ఎప్పుడంట? ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడము ఆయన చిత్తమట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భయముతో భక్తితో దేవునికి లోబడే జీవితము మనం కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏమి జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏ విషయాలు బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చాలామందికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి దేవుడి సన్నిధులు అంటే ఏమి చెప్పాలో అర్థం కాదు, ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాదు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే, దేవ నాకు ఇల్లు ఇచ్చావు, దేవ నాకు మంచి ఆహారం ఇచ్చావు, దేవ నాకు మంచి భర్తనిచ్చావు, మంచి భార్యనిచ్చావు, లేకపోతే నాకు మంచి పనిని ఇచ్చావు కదండి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి శాలరీని ఇచ్చావు, ఇవన్నీ పెట్టి దేవా ఇందుకుని బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పి ప్రార్థన చేస్తాం కొంతమంది. అవునా కదా? అయితే ఏ విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఎలాంటి అంశాలను పెట్టి దేవుని స్తుతించాలి అని కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు. అక్కడ చూస్తే గనక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన మనకి ఏం అనుగ్రహించాడంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడంట. అయ్యా మేము ఏ విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అంటే దేవుడు అంటున్నాడు, మొదటిది ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు కాబట్టి దానిని బట్టి మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇప్పుడు ఈ లోకరీత్యా కనుక మనం చూస్తే, ఒక ఇంట్లో ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నాడు అనుకోండి. కుమార్తెకి ఒక 6-7 లక్షలు ఇచ్చి పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపించేస్తాం. అవునా? ఆ తర్వాత మిగతావంతా కూడా స్థిరచరాస్తులన్నీ కూడా కొడుకుకే. అవునా కాదా? అబ్బాయికే. ఇద్దరిని ఒకేలాగా హక్కు ఉండట్లా. ఇద్దరికి ఒకేలాగా హక్కు ఉందా ఇక్కడ? లేదు. ఒక విధమైన హక్కు స్త్రీకి ఇస్తే పురుషుడికి మరొక విధమైన హక్కు ఇవ్వబడుతుంది. అవునా కాదా? కానీ మన పరలోకపు తండ్రి అంట ఆయన దగ్గర ఏమీ దాచుకోకుండా సమస్తము మనకు సమానముగా అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి బిడ్డకి
ఈ లోకప్రీత్య కొడుకుకొకలాగా కూతురులోకలాగా మనం చూస్తున్నాము, కానీ మన తండ్రి అంట అందరికీ సమానమైన హక్కును, ఆత్మ సంబంధమైన ఈవులను మనకేం చేశాడంట, ప్రసాదించాడంట. దేవునికి స్తోత్రం. అందుకే మనుష్య ప్రేమలను దేవుని ప్రేమతో పోల్చకూడదు. దేవుని ప్రేమ ఎక్కడ, మనుష్యుడి ప్రేమ ఎక్కడండి? ఏమాత్రము సరిపోల్చలేనిది. దేవునికి స్తోత్రం. ఆయన మరణం మీద విజయం పొందాడు కాబట్టి ఆ హక్కును నీకు కూడా అనుగ్రహిస్తాడు. నీవు కూడా విజయం పొందుతావు మరణం మీద. ఒకవేళ చాతబడు శక్తుల మీద, మాంత్రిక శక్తుల మీద, విషకరమైన సర్పాల మీద ఆయన అధికారం పొందాడు కాబట్టి ఆ అధికారం కూడా నీకు కూడా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. శత్రు బలం మీద ఆయనకి ఏముందండి? సమస్త అధికారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరణించి పునరుద్ధానుడై సజీవుడిగా లేచి పరలోకానికి వెళ్ళాడు. అవునా కాదా? ఒకరోజు నువ్వు కూడా మరణిస్తామా లేదా? ఒకరోజు నువ్వు కూడా మరణిస్తావు, కానీ నీ ఆత్మట పునరుద్ధాన బలముతో మరలా లేచి, ఎలా యేసు లేచినట్లుగా నీ ఆత్మ కూడా ఒకరోజు లేవబోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన కూర్చున్న సింహాసనానికి ఎదురుగట ఒక సింహాసనం వేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన సంచరిస్తున్న స్థలాల్లో నిన్ను కూడా నడిపిస్తాడట. ఇలాంటి ఒక ఆత్మ సంబంధమైన కృపను నీకు ఇచ్చినందుకు నువ్వేం చేయాలా? ప్రతిరోజు దేవుని స్తుతించి గణపరచాలి. హల్లెలూయా. ఆయన ఎట్టి రీతిగా ఈ లోకంలో మరణాన్ని జయించి లేచినాడో నీ ఆత్మను కూడా ఒకరోజు లేపుతాడు. ఆత్మ సంబంధమైన వనరులు మనకు అనుగ్రహించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక నుండి మనము భూ సంబంధంగా పొందుకున్న వాటి కొరకే కాకుండా, కొంతమంది ఇందాక చెప్పుకున్నాం కదా, ఇల్లు గురించి, పెళ్లి గురించి, భర్త గురించి, ఇంటి గురించి, పిల్లల గురించి ఎలాగైతే మీరు కృతజ్ఞతాస్తుతులు చెప్తారో అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆత్మ సంబంధంగా ప్రార్థించగలుగుతున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, దేవుళ్ళో బలంగా నిలబడుతున్నావు అంటే ఇది దేవుడు కృప కాదా? ఆయన నీకు ఇచ్చిన గొప్ప ఏర్పాటు కాదా? ఎంతోమంది దేవుడు వాక్యాన్ని వింటున్నారు కానీ పూర్తిగా విశ్వసించట్లా. కానీ దేవుడు ఒక ఆత్మ సంబంధమైన ఒక శక్తిగల వరాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకుని బట్టి మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. రెండవది, నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతించాలంట. దేన్ని బట్టి? నీకు కలిగి ఉన్న విశ్వాసము. ప్రభా, నాకు ఇంత మంచి విశ్వాసం నాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రాలు ప్రభా అని ఎప్పుడని చెప్పారండి? చెప్పారా? విశ్వాసం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పారా? ఓకే, హల్లెలూయా. నీ విశ్వాసం నువ్వు కొని తెచ్చుకున్నాను అనుకున్నావా? మన విశ్వాసం మనం ఏమైనా కొని తెచ్చుకున్నామా అండి? తెచ్చుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ ఆ దృఢ విశ్వాసాన్ని నూతనముగా మనలో పుట్టిస్తూ ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఒకరోజు బలహీన పడ్డా, ఒకరోజు కురింగిపోయినా, ఒకరోజు అనారోగ్యస్తుడు అయిపోయినా, ఒకరోజు కంప్లీట్గా ప్రార్థన చేయలేని స్థితి నీకు వచ్చిన దేవుడు ఆత్మ నీలో ఉండి ఏం చేస్తుందంట? నీలో విశ్వాసాన్ని పెంచి ప్రతిరోజు ఒక నూతనమైన విశ్వాసాన్ని నీలో ఇస్తుండగా ఆ విశ్వాసంతో నువ్వేం చేస్తున్నావు? మరలా లేస్తున్నావు, దేవుడి సన్నిధికి వస్తున్నావు, మరలా నీ పనులు చేసుకుంటున్నావు, మరలా వాక్యాన్ని వినగలుగుతున్నావు. గల కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవ బుద్ధి ఏంటండి? చూసే వాటిని మాత్రమే నమ్ముతుంది. అవునా కదా? చూడని వాటిని నమ్మదు. ఈరోజు కొన్నిసార్లు నువ్వు చూడని వాటిని కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి నమ్ముతున్నావంటే దేవుడిచ్చిన విశ్వాసం అది. ఇప్పుడు వాగ్దానాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా పట్ల ఇప్పుడు ప్రజెంట్ లేకపోయినా తర్వాత నా దేవుడు చేస్తాడని విశ్వాసం కనబరుస్తున్నామంటే ఆయన నీలో పెట్టిన విశ్వాసము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం నీలో లేకపోతే ఎప్పుడో నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేదానివి. సంగమా, దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు బ్యాప్టిజం తీసుకొని ఆయన రుచి చూసిన వారు, దేవుడి పట్ల ఆసక్తి లేని వారుగా ఎంతోమంది ఉన్నారు. బ్యాప్టిజం తీసుకున్నారు, మందిరానికి వస్తారు కదండి, కానీ దేవుడి పట్ల ఏముండదు, వాళ్ళకి ఆసక్తి ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆసక్తి లేని వారుగా ఎంతోమంది ఉన్నారు. మానవ బుద్ధి పని చేస్తుంది వాళ్ళలో. ఏదో వచ్చామంటే వచ్చామండి, ఏదో బ్యాప్టిజం తీసుకున్నామంటే తీసుకున్నాం, అంతే. కానీ
దేవుడి మీద అపరిపూర్ణమైన ఆసక్తి, దేవుడి పట్ల ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు, కూడికలుంటే కూడికకు వస్తాడు, వాక్యాన్ని చదువుతాడు, ఒక సరైన నియమాన్ని పాటిస్తూ ముందుకెళ్తాడు ఆసక్తి కలిగిన వాడు. ఈరోజు ఆసక్తి చల్లారిపోతుందంటే వాళ్ళల్లో మానవ బుద్ధి పనిచేస్తుంది, అంటే విశ్వాసం ఏమవుతుంది? సన్నగిల్లిపోతుంది. కొంతమంది అనుకుంటారు, ఇక వచ్చి ఒక 10 సంవత్సరాలు అయింది అనుకోండి క్రీస్తు నమ్ముకొని, ఇంకా విన్న తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇవన్నీ జరుగుతాయా ఏంటి, వాళ్ళు అలాగే చెప్తారులే అని ఒక అలుసుగా తీసుకుంటారు దేవుని వాక్యాన్ని. ఏముందిలే, అప్పుడు అంతా పోయినప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడేమొస్తుంది అని అలుసుగా తీసుకుంటారు. కాబట్టి వారు ఏమవుతున్నారంట? వెలుగులో ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వెలుగులో లేరు. ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. హల్లెలూయా. చాలామంది ఈరోజు అందుకంటున్నాడు, ఒకవేళ ఈరోజు నువ్వు మండే కట్టివైతే, విశ్వాసములు ఎదుగుతున్న వ్యక్తివైతే, సత్యమైన వాక్యములో నువ్వు ఎదుగుతున్న బిడ్డవైతే, ప్రతిరోజు వాక్యం విని ఆసక్తితో ఆపేక్షిస్తూ దాన్ని అప్లై చేస్తూ విశ్వాసంగా బ్రతుకుతున్న వ్యక్తివైతే, ప్రభు అంటున్నాడు, అయ్యా ఇంత గొప్ప ఆధ్యాత్మికమైన జీవితంలో నన్ను ఎదిగిస్తున్నందుకు దేవానికి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రం అని దేవుని కట్ట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. హల్లెలూయా. మీకు తెలుసు కదా, విశ్వాసముతో లేకపోతే రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపడేదా అండి? తనకు విశ్వాసం ఉంది కాబట్టే తనేం పొందుకుంది? స్వస్థత పొందుకుంది. విశ్వాసం లేకపోతే అబ్రహాంకి సంతానము కలిగేది కాదు. విశ్వాసం లేకపోతే జక్కయ్య రక్షణ పొందేవాడే కాదు. చెట్టు మీద ఉన్న జక్కయ్య రాని ఇంటికి రక్షణ వచ్చిందంటే వెంటనే అతను ఏం చెప్పాడు? విశ్వాసం కనపరిచాడు. అసలు ఫస్టే యేసయ్య ఎలా ఉంటాడో, ఆయన ఇచ్చే రక్షణ ఏంటని చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడంటే విశ్వాసం లేకుండానే చెట్టు మీద కూర్చుంటాడండి? కాదు. పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది, ఎంతమంది? 3,000 మంది వెంటనే బ్యాప్టిజం తీసుకున్నారంటే. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోలేరు. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4-7 అంటాడు, హేబేలు అతట విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. హేబేలు అంటే శ్రేష్టమైన బలి ఎలా అర్పించాడు? విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రికలో ఉంటుంది, తర్వాత చదువుకోండి, 11వ అధ్యాయము 4-7 వచనాల్లో. దేవునికి స్తోత్రం. ఇలాంటి శ్రేష్టమైన విశ్వాసము ప్రభా నువ్వు నాకు ఇచ్చినందుకు అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి ప్రతిరోజు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, ఈరోజు నువ్వు విశ్వాసముతో దేవుడు మందిరానికి వచ్చావంటే, నువ్వు ఈరోజు వచ్చావంటే నీకు విశ్వాసం ఉంది, ఈ కూడిక ద్వారా నా జీవితంలో ఏదో జరుగుతుందని విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావు. నీలో విశ్వాసం పెట్టి ఇక్కడ తీసుకొచ్చాడంటే అందుకుని బట్టి ఆయనకి మనం ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు 7 రోజులు విశ్వాసంతో స్తుతించారు కాబట్టి ఏమైంది? ఎరుకో గోడలు బద్దలైపోయాయి. వారి విశ్వాసం లేకపోతే 7 రోజులు స్తుతించేవారు కాదు. విశ్వాసంతో 7 రోజులు స్తుతిస్తే ఏమైందంట? భయంకరమైన బలమైన గోడలు బద్దలైపోయినాయంట. సంగమా దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రేష్టమైన విశ్వాసం ప్రభు మనకిచ్చాడు. అందుకుని బట్టి ప్రతిదినం ఆయనకి మనము ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వది, మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 13వ వచనంలో, మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఇక్కడ ఉంటుంది, మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని అంగీకరించారు. అలాంటి మనసు దేవుడు నీకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యమని ముందుకు వస్తున్నప్పుడు ఆ వాక్యం మనుషులు చెబుతున్నారు, ఇది మనుషుల వాక్యమని ఎంచక దేవుడు వాక్యమని నీ మనసు అంగీకరిస్తుంది చూడు. అందుకుని బట్టి నువ్వేం చేయాలా? అలాంటి మనసు దేవుడు నీకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రతి మాట, అయ్యా ఇది నీ వాక్యం అయ్యా, నీ వాక్య ప్రకారం నేను జీవిస్తానయ్యా, నీ వాక్య ప్రకారం నడుచుకుంటానయ్యా, ఈ వాక్యం నా జీవితంలో జరుగుతుందయ్యా నా మనసు, ఆ విశ్వాసం నీలో కలుగుతుందంటే అలాంటి మనసు నీకు ఎవరిచ్చారు? యేసయ్య. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు అలాంటి విశ్వాసమును అనుగ్రహిస్తున్నాడు, అలాంటి మనసునిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి మనసు నీకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నువ్వేం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది టీవీలలో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, లేకపోతే లైవ్స్లో చూస్తున్నారు. కానీ వీళ్ళలో కొంతమంది ఏమనుకుంటారు? ఇది మోక్ష మార్గం అని, మత మార్గం అని అనుకుంటున్నారు. కానీ ఇదే జీవ మార్గం అని అందరికీ ఆలోచన లేదు.
ఏదో విని వెళ్తున్నారు, ఏదో చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఈ మార్గమే జీవ మార్గం అని చాలామంది నమ్మట్లా, చాలామంది మనసుకు అర్థం కావట్లా. అవునా కదా? కానీ నీ మనస్సుకు అర్థమైంది. అర్థమైందా కదా? అర్థమైందా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకుని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మీరు వింటున్నట్టే చాలామంది దేవుడు వాక్యం వింటున్నారు, కానీ వారందరూ నమ్మట్లా. ఏదో నువ్వు ఎవరికైనా స్వార్థ చెప్పావనుకో వింటారు, విన్న వాళ్ళు తెల్లారి మందిరానికి వస్తున్నారండి. ఎందుకు? విన్నారు వాళ్ళంతే, కానీ నమ్మలేదు. అంటే వాక్యాన్ని, నువ్వు చెప్పే వాక్యాన్ని వారు దేవుని వాక్యముగా నమ్మటం లేదు. హల్లెలూయా, భావించట్లేదు. ఇది క్రైస్తవులకే ఈ బోధ, లేకపోతే పేదవారికే ఈ బోధ, మాలాంటి గొప్ప వాళ్ళకి ఈ బోధ కాదు అని వారు తలస్తున్నారు. కాబట్టే ఈ జీవ మార్గంలోకి వారు ఏమవుతున్నారట? రాలేకపోతున్నారు. ఈరోజు నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలిభాగస్తురైనావు, అలాగే ఆయన ఆరాధించగలుగుతున్నావు, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు. అలాంటి మనసు నీకు వచ్చిందంటే అలాంటి మనసును బట్టి, అలాంటి బుద్ధిని బట్టి దేవునికి నువ్వు నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుష్యుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని నీ మనస్సు ఎంచుతుందంటే దాన్ని బట్టి దేవుడికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వది, ప్రతిరోజు నా మనవులు అంగీకరిస్తున్న దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు నువ్వు మనవి చేస్తున్నావు కదా, మొరపెడుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, అంగలారుస్తున్నావు కదా, ప్రతిరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి చూడండి, ఆయన అంగీకరిస్తున్నందుకు దేవుడికి ఏం చేయాలంట? నీ ప్రార్థన ఆయన, నువ్వెన్నిసార్లు మోకరించి నీ ప్రార్థన వింటున్నాడా లేదా? ఆ విశ్వాసం నీకుందా లేదా? ఎస్. అందుకుని బట్టి నువ్వేం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసయ్య కూడా ఈ లోకంలో ఆయన మనిషిగా జీవించినప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఏం చేశాడంట? ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడంటే, కన్నులు పైకెత్తట, అయ్యా తండ్రి నువ్వు నా మనవి ఆలకిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేవాడంట. ఎప్పుడు? ప్రార్థనకి మోకరించగానే ఏం చెప్పేవాడు? తండ్రి నువ్వు నా మనవులు ఆలకిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. లాక్ చేసేసాడు తండ్రిని. ఏం చేశాడు? లాక్ చేసేసాడు. ఇక అటు ఇటు కూడా పోవడానికి వీల్లేదు కదా, చచ్చినట్టు అంటారు కదా, కూర్చొని వినాలా. సో యేసయ్య తండ్రిని అలా లాక్ చేసి అద్భుత ఆశ్చర్య కార్యాలు తండ్రి యొద్ద పొందుకొని ఈ భూలోకంలో పరిచర్యలో ఆయన ముందుకు కదిలాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నా దేవుడు పాపుల ప్రార్థన వినడు అని. చాలామంది అనుకుంటారు పాపుల ప్రార్థన వినడని. కానీ లూకా సువార్త 18:10 అంటుంది, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. అవునా కాదా? అలాగే లూకా సువార్త 7:36 పాపాత్మురాలైన స్త్రీ ప్రార్థన విన్నాడు. అంత మాత్రమే కాదండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాపుల ప్రార్థన, వ్యభిచారుల ప్రార్థన వింటాడు. అలాగే నీతిమంతుల ప్రార్థన కూడా ఆయన వింటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 అంటాడు, ఏమంటాడండి? నీతిమంతుల ప్రార్థన, ప్రభు కనులు ఎవరి మీద ఉంటాయంట? నీతిమంతుల ప్రార్థన మీద. ఆయన నీతిమంతుల మీద ఫస్ట్ ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉంటాయంట, ఆయన చెవి వారి ప్రార్థన మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బీదల ప్రార్థన వింటాడు, ఆయన దుఃఖంతో ఉన్నవారి ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఆయన దిక్కు లేని వారి ప్రార్థన వింటాడు, ఆయన బాధలో ఉన్నవారి ప్రార్థన వింటాడు, ఆయన దుఃఖంలో ఉన్నవారి ప్రార్థనను వింటాడు. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, రోగంలో ఉన్నావో, సమస్యలో ఉన్నావో, నువ్వు ఎలాంటి మనిషివైనా, ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థించినా ఆయన నీ మనవులను ఆయన ఆలకిస్తాడు. అందుకుని బట్టి నువ్వేం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 102 కీర్తన 17 అంటాడు, దిక్కులేని దీనుల ప్రార్థన ఆయన వింటున్నాడంట. అయ్యా నాకు ఈరోజు ఎవరు దిక్కు లేదు, నేను అనాదిగా ఉన్నాను, నాకు పిల్లలున్నా లేనట్టుగానే ఉంది, నాకు ఎవరు లేరు, సమాజంలో ఎవరు లేరు, నేను దిక్కు లేని దాన్ని నేను ప్రభు దగ్గరికి వస్తావా? నీ ప్రార్థన వైపు ఆయన నిరంతరమట ఆయన ముఖం, ఆయన చెవులు చాపి ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అలాంటి వారికట ఆయన ఏమాత్రము తడవు చెయ్యకుండా ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు.
దేవునికి స్తోత్రం. తడువు చెయ్యడంట, ఆలస్యం చెయ్యడంట. నేను ఒంటరిదాన్నయ్యా, నేను ఏకాకినయ్యా, నువ్వు ప్రార్థన సన్నిధికి వస్తే ఏకాకిగా ఒంటరిదానిగా ఉన్న నీ ప్రార్థన ఆయన తడువు చెయ్యకుండా వెంటనే నీ మొరకు ఆయన ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తల్లి అనుకుంటుందంట, నా పిల్లలు పెద్దవారై నన్ను మంచిగా పోషిస్తారు, నన్ను మంచిగా చూసుకుంటారని ఆశతో ఉందంట. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత రెక్కలు వచ్చి ఆ తర్వాత ఏం చేశారు? ఎగిరిపోయారు. వారి జీవితాలకు ఎగిరిపోయారు. ఎంత బాధ అండి ఆ తల్లికి, చాలా బాధ. తను తినక రెక్కలు ముక్కలు చేసుకొని తన బిడ్డల్ని పోషించి పెద్దవాడిని చేస్తే వాడు రెక్కలు వచ్చుకొని మంచిగా చదువుకొని తల్లి దగ్గర బాగుపడి తల్లిని చూడకుండా వెళ్ళిపోయాడంట. ఆ తల్లి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆవిడ చూడండి, కీర్తనకారుడు 25వ కీర్తన 16-20 వచనాల్లో కనుక చూస్తే, 25వ కీర్తన, థ్యాంక్ యూ జీసస్, 16వ వచనము. నేను ఏకాకిని బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము. నా బాధ నా వేదన కనుక్కొనుము, నా పాపములు క్షమించుము. నా శత్రువులు చూడుము, వారు అనేకులు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నా ప్రాణము కాపాడి రక్షించు అంటుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యా, నా శత్రువులు చుట్టుముట్టారు, నేను ఏకాకిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ఒంటరిదానిగా ఉన్నాను. నన్ను సిగ్గుపడనిగాకయ్యా, నన్ను రక్షించయ్యా, నా మనువులను ఆలకించయ్యా. నీ శరణుజొచ్చున్నాను, నీ పాదాల దగ్గర పడున్నానని ప్రార్థన చేస్తుంటే అలాంటి వారి ప్రార్థన ఆయన దాటిపోతాడండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు అప్పులు ఎక్కువయ్యాయా, దాన్ని బట్టి కూడా దిగులు పడకు. నీ దేవుడు నీ ప్రార్థన నిరాకరింపక వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆధారం కోల్పోయిన వారికట ఆయన్నే ఆధారమై, ఎవరు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నీ ఆధారమై నీకు తోడుగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. నీ మనవులన్నీ అంగీకరిస్తున్న నీ దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకు ప్రత్యేకంగా ఈ 2 రోజులు ఈ కృతజ్ఞత, ఈ స్తుతి నైవేద్య పండుగలు పెట్టామంటే, దేవుడు అయ్యా నువ్వు అది ఇది అని అడగటానికి కాదు. ఇన్ని రోజులు నీకు అవి ఇవి ఇచ్చి ఈరోజు నీ స్థాయిలో నిలబెట్టిన దేవునికి ఈ 2 రోజులు నువ్వేం చేయాలా? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఆయనలో ఆత్మ సంబంధమైన వరములు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియచేయాలా. విశ్వాసం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేయాలా. మంచి మనసునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేయాలా. నీ మనవులు ఆలకిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6వది లూకాసు వార్త 22వ వచనము 15-19 వచనాలు చూస్తే మీరు నోట్ చేసుకొని తర్వాత చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 15-19 వచనాలు. ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనల్ని ఏం చేశాడు? పాలిభాగస్తులను చేశాడండి. హల్లెలూయా. ఆ అవకాశం ఇచ్చాడు, ఆ కృపనిచ్చాడు. ఆయన తన్ను తాను నలగొట్టుకొని తన్ను తాను శ్రమపడి మన కోసము మనము విముక్తి పొందాలని, ఆ చెరల నుంచి మనం బయటపడాలని, ఆ చెరకు ఆ చీకట్లకు ఆయన వెళ్ళి సమస్తమును ఆయన తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా తన శరీరంలో చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చి ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని ఆ శరీరానికి ఆ రక్తానికి పాలిభాగస్తులుగా ఆయనలో మనలో ఆయన మనల్ని అలా ఏకము చేసుకోవడానికి మనకేమనుగ్రహించాడు? ఆయన శరీరము ఆయన రక్తములో మనల్ని పాలిభాగస్తుడు చేశాడు. కాబట్టి అందుకుని బట్టి మనం ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతి తెలియపరచాలి, చెల్లించాల ప్రతిరోజు. అయ్యా నన్ను నీలో ఐక్యం చేసుకున్నావు, నన్ను నీలో ఐక్యం చేసుకొని నిన్ను నాలో నువ్వు వచ్చేసావు, నన్ను నీలో ఐక్యం చేసుకున్నావు. అందుకుని బట్టి నీకేం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు ప్రభు అని నిత్యం ఆయన సన్నిధిలో స్తుతించాలా. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమించి మనలోకి మన పైకి వచ్చాడంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడికి నిరంతరము మానక ఒకరోజు చెప్పి 2 రోజులు గమ్ముకుండటం కాదు, ప్రతిరోజు ఈ విషయాన్ని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞతలు తెలియచేయాలా.
లోకములో పడి ఉండవలసిన నన్ను, లోకంలో కలిసిపోవలసిన నన్ను, లోకముతో పాటు అచ్చకములు ఇచ్చకముల వాడితో కూర్చొనివ్వకుండా, అపహాసకుల మధ్య నన్ను కూర్చొనికుండా నన్ను ప్రత్యేకపరిచి నన్ను నీలో ఐక్యం చేసుకున్నందుకు అయ్యా నీకు కృతజ్ఞతలు. నీ జీవ మార్గంలోకి నన్ను నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. నీ యొక్క బిడ్డ కానీ సొత్తు కానీ రక్తంలో నన్ను కడిగినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని నిరంతరం ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువ లేని మనకు విలువనిచ్చాడండి. దేవునికి స్తోత్రం. అందుకుని బట్టి ఎలా అండి చెప్పకపోతే, హల్లెలూయా. ప్రార్థించగానే ఏదో పెద్ద లిస్ట్ పెట్టడం కాదు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు చెప్పడం కాదు. క్రీస్తు యేసు మహిమాశ్వర్యములో తన చిత్తంలో బ్రతుకుతున్న వాడికి అవన్నీ కూడా వస్తాయి, నువ్వు అడిగిన అడగకపోయినా. ఎందుకంటే నీ ఆశీర్వాదాలకి నీ విడుదలకు తగిన సమయాన్ని ఆల్రెడీ ఆయన ఏం చేశాడు, సమయాన్ని నిర్ణయించి పెట్టాడు బిడ్డ. ఆ సమయానికి నువ్వు అడిగిన అడగకపోయినా నీ వెంట అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ నువ్వు చేయాల్సింది ఆయన సన్నిధులు నిత్యము మానక దేవాతి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మానక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆరోది అదే లూకాసు వార్త 9వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో అక్కడ ఉంటుంది, అనుదిన ఆహారము నీకు ఇస్తున్న దేవునికి. అనుదిన ఆహారం అంటే వాక్యం అనే మన్నాను. మన్నాతో నేనేం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శారీరకంగా కూడా ప్రతిరోజు నువ్వు తింటున్నావు, ఉపవాసం ఉంటున్నావా, తిని సంతోషంగా ఉంటున్నావు కదా. అందుకుని బట్టి కూడా అంటే అనుదిన ఆహారము నువ్వు అందుతుంది అంటే శ్రేష్టమైన పని నీకు ఇచ్చాడు. ఆ పని చేసుకోవడానికి నీ రెక్కలకు శక్తిని ఇచ్చాడు. అందుకుని బట్టి నువ్వేం చెప్పాలా, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. కొంతమంది మంచివారు, తెలివైన వారు, గొప్పవారు ఆరోగ్యంతో లేరు, ఉన్నారా? హాస్పిటల్స్లో లక్షలు లక్షలు పోస్తున్నా సరే సరైన ఆరోగ్యం సంపాదించుకోలేకపోతున్నారు. కానీ కేవలం ఉచితమైన తన రక్తంతో ప్రతిరోజు నిన్ను కడిగి నీ శరీరంలో బాధ, రోగము, అస్వస్థత తీసివేసి సంపూర్ణ ఆరోగ్యంగా నిన్ను మార్చి ప్రతిరోజు పని చేసుకోవడానికి నీకు శక్తినిచ్చి నువ్వు అనుదినం ఆహారములో నువ్వు సంపాదించుకొని తినగలిగిన భాగ్యాన్ని, ఆ రెక్కల కష్టానికి తగిన ఆరోగ్యాన్ని నీకు ఇస్తున్న నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఎస్, హల్లెలూయా. ఒక చిన్న పిల్లాడు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగిస్తూ 3 రోజులు అయిపోయింది. ప్రజలకు ఏమైనా పెట్టాలి అంటే శిష్యులు అన్నారు, మీరు మనం పెట్టలేమయ్యా, పంపించి అంటే, లేదు నా బిడ్డలకు నేను పెట్టి పంపించాలి, నేను ఊరికే వారిని పంపను. మన దేవుడు ప్రేమ చూడండి. నేను నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చున్నారు, వారిని నేను ఊరికనే పంపను. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, ఊరికనే వచ్చాను, ఊరికనే నేను తిరిగి వెళ్తానేమోనని. నిన్ను ఆయన ఊరికనే పంపించే దేవుడు కాదు. నువ్వు ఏ రోజు వచ్చినా సరే, 4 రోజుల నుంచి వస్తుంది కదా, ఈ ఒక్క రోజుకి ఇవ్వకపోతే ఏం కాదు అనుకునే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. ఎన్నిసార్లు వస్తావో, ఎన్నిసార్లు మోకరిస్తావో, ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వస్తావో అన్నిసార్లు నీకు సరిపడా ఇచ్చి పంపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డలకి ఇచ్చి పంపాలి. ఏమైనా ఉందా మీ దగ్గర అంటే, అందరు పెద్దవాళ్ళు కొంతమంది ఉండి కూడా ఉంచుకొని లేదన్నారు. కానీ ఒక చిన్నవాడు ముందుకు వచ్చాయా, నా దగ్గర 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి. సరే, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తీసుకోండి యేసయ్యా అని ఇస్తే, వాటిని దేవాతి దేవుడు ఏం చేశాడు, చేతిలోకి తీసుకొని ఏం చేశాడు, పైకెత్తి ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడంట. హల్లెలూయా. ఆ చేపలు ఆ రొట్టెలు తీసుకొని చేయి పైకెత్తి ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కిందకు దించగానే అవి ఏమైపోయాయి, మల్టిప్లై అయిపోయి విస్తరించబడ్డాయి. దేవునికి స్తోత్రం. చేతిలోకి వచ్చిన దాకా కూడా అవి విస్తరించబడలా. అవునా? ఆ పిల్లాడు చేతికి ఇచ్చాడు, ఆ విస్తరించబడలా. ఎప్పుడైతే ఆ చేతిలో ఉన్నవి యేసయ్య ఏం చేశాడు, పైకెత్తాడు. పైకెత్తి ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లించి కిందకు దించాడో అవి ఏమయ్యాయి, విస్తరించబడ్డ. 5,000 మంది పిల్లలు గాక అందరూ కలిసి తినంగా మరలా 12 గంపలు తృప్తారవారు తినంగా అవి మిగిలిపోయినాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర కొద్దిగా ఆరోగ్యం ఉండొచ్చు,
కొంతమంది చెప్తా ఉంటారు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదండి ఈ మధ్య, ఏదో అట్లా వస్తున్నా, నీలో కొంచెమే ఆరోగ్యం ఉందని. నీకు ఒకవేళ ఈరోజు కొంచెమే ఆనందం ఉండొచ్చు, ఏదో ఉంటున్నానండి, అంతగా నా పరిస్థితులు ఏం బాగాలేదు అన్నట్లుగా నీ పరిస్థితి ఉండొచ్చు. కొద్దిగా జాబ్ ఉండొచ్చు. ఎబ్బేజు అంటాడు, అయ్యా ఈ ఇరుకులో నాకు విశాలత అనుగ్రహించు అని అంటే, ఎబ్బేజు ప్రార్థన బట్టి దేవుడు అతని ఇరుకులాట విశాలత అనుగ్రహించాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు అదేవిధంగా నీ జీవితంలో కొద్దిగా ఉన్న ఆనందము, కొద్దిగా ఉన్న ఆరోగ్యము, కొద్దిగా చిన్నగా ఉన్న నీ ఉద్యోగము, వాటిని నా దేవుడట నువ్వు దేవుడి సన్నిధిలో పెట్టి, అయ్యా ఈ కొద్దిగా జీవితాన్ని, ఈ కొద్దిగా ఆనందాన్ని, పని నీ దగ్గర పెడుతున్నాను ప్రభా అని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, నా దేవుడట దాన్ని ఏం చేస్తాడు, కొద్దిగా ఆనందాన్ని, కొద్దిగా రోగాన్ని, కొద్దిగా సంతోషము, అవన్నిటిని ఏం చేస్తాడట, విస్తరింపజేస్తాడంట యేసు నామములో. హల్లెలూయా. ఎస్, కొంచెమే ఆరోగ్యం ఉంది, దాన్ని పెట్టు, దాన్ని పెద్దగా చేస్తాడు. పెద్ద మంచి శ్రేష్టమైన సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా నిన్ను మార్చేస్తాడు. చిన్న పని ఉందా, దాన్ని పెంచి పెద్ద చేస్తాడు. కొంచెమే ఆనందం ఉందా, దాన్ని విస్తారంగా ప్రతిరోజు నువ్వు ఆనందపడేలాగా నా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థన బట్టి ఆయన సరిహద్దులు విశాలపరిచిన దేవుడు, ఈరోజు నీ సరిహద్దులు కూడా నా దేవుడు విశాలపరుస్తాడు. హల్లెలూయా. అప్పులన్నీ తీరుగా ఇంకా నీ దగ్గర మిగలబోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇల్లు కట్టుకోగా ఇంకా నీ దగ్గర మిగలబోతుంది. స్థిరాస్తులను సంపాదించుకున్నట్లు నా దేవుడు నీ జీవితాన్ని విశాలపరచబోతున్నాడు. చుట్టుపక్కల నీ సరిహద్దులను విస్తరింప చేయబోతున్నాడు. రిసీవ్ యేసు నామంలో. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. స్టిల్ ఈరోజు నీ ముందు లేవవి, కానీ ఉన్న వాటిగా చేస్తాడు. అదే నీ ఫెయిత్ మీద ఆధారపడి ఉంది. అందుకే విశ్వాసము కలిగిన బుద్ధినిచ్చిన దేవాని కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు భక్తుడు. ఈరోజు అలాంటి విశ్వాసమును నువ్వు కనపరచు నా దేవుని సన్నిధిలో. అలాంటి విశ్వాసంతో నువ్వేం చేయాలా, కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు, లేని వాటిని ఉన్న వాటిగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి ఉన్నా ఏమి లేకున్నా, నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను నీ తలను ఆయన ఏం చేస్తాడంట, పైకి లేవనెత్తుతాడు. అన్నీ ఉన్నవాడు, ఒకవేళ నీకేం లేకపోవచ్చు, కానీ అన్నీ ఉన్నవాడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చిన్నవాడిగాను తలదించుకునేవాడిగా నిన్ను ఉంచాడు. ఏ స్థాయిలో ఉంచుతాడు, అన్నీ ఉన్నవాడి దగ్గరికి నువ్వు వెళ్ళినా నువ్వు నీ యొక్క ఏమంటారండి, నీ వివేకములో, నీ జ్ఞానములో, దేవునిలో, ఐశ్వర్యములో నువ్వు ఒక ఉన్నవాడిగా దేవుడిని నిలబెట్టి వాడి ముందు సరి సమానంగా ఆయన కృప నిన్ను నిలబెట్టబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధిలో నువ్వేం చేస్తున్నావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ జీవితాన్ని ఆ స్థితిలో ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. ఏ విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలటండి, ఆత్మ సంబంధమైన ప్రత్యేకతలు, ఆత్మ సంబంధమైన కృపను మనకు అనుగ్రహించినందుకు, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి కృతజ్ఞతలు తెలియజేయాలా. ఆ తర్వాత నీవు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలా. మూడోది ఏమంటున్నాడు, వాక్యమును, దేవుడు వాక్యం అని నీ మనసు అంగీకరిస్తుంది కాబట్టి ఆ మనస్సును దేవుడు నీకు ఇచ్చినందుకు ఆ మనస్సును బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. నాలుగోది, నీ ప్రార్థనలు వింటున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఐదవది, ఆయన శరీరంలో ఆయన రక్తంతో నిన్ను పాలుభాగస్తుని చేసినందుకు నిన్ను కృతజ్ఞతలు చెల్లించాలి. ఆరవది, అనుదిన ఆహారము నీకు దగ్గరికి రావడానికి, నువ్వు తింటున్నందుకు దానికి ఇస్తున్న శక్తిని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడికి స్తోత్రం. ఈ 6 విషయాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరు ముందుకెళ్ళండి. దేవుడు తగిన సమయాన మీ వనరులను, మీ లాక్స్ అన్నీ ఓపెన్ చేసి మీ జీవితంలో మీకు లేని వాటిని ఉన్న వాటిగా చేసి అత్యధికంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? తండ్రి మీకు స్తోత్రాలు. అందరం మోకరిద్దాం. కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. ఇప్పటివరకు వాట్ యు ఆస్క్, ఏమేమి అడిగారో నాకు తెలియదు, ఏమో మొరపెట్టారో నాకు తెలియదు, వేటి గురించి ప్రభు సన్నిధులు అడిగారో నాకు తెలియదు, కానీ ఈరోజు నా దేవుడి సన్నిధులు అడుగు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్.
అదే దేవుడి చిత్తం అంట. నువ్వు కృతజ్ఞతాస్తుతి తెలియచేయటమే దేవుని చిత్తం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. అయ్యా ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా, ఘనమైన నీ కార్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలందరముగా మేము ప్రార్థిస్తున్నాం దేవా, నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మేము ఉండాలయ్యా. అట్టి కృప మాకు దయచేయండి. నీ సన్నిధి యొక్క శక్తితో మమ్మల్ని నింపండి. దినదినము మానక దేవా నీ సన్నిధిలో మిమ్మల్ని యాచిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ మొరపెడుతూ దేవా నీ యొద్ద పొందేవారిగా మా హృదయాలు మార్చబడునుగాక. మీ కృపా సమాధానాలు మా పట్ల నెరవేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొని మీ కృపను సమాధానాన్ని మేము పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తామా.